హాయ్ హలో అండి, నేను మీ శ్రీను లాక్స్. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కదండి. చార్మినార్ దగ్గరికి వచ్చాం కదా. అయితే మనం ఇక్కడ పాయ అయితే టేస్ట్ చేయబోతున్నాం అనమాట. ఈ పాయ ఏదో బాగుంటుందంట, మనం వెళ్ళి తాగొద్దాం వెళ్ళి. అవే బిస్మిల్లా హోటల్ అని ఇక్కడ మంచి ఫేమస్ హోటల్ అంట. దాని దగ్గరికి అయితే వచ్చాం. పదండి అసలు వెళ్ళి తాగొద్దాం. టైం వచ్చేసి దగ్గర దగ్గర 4 అలా అవుతుంది. ఇప్పుడే వండడం స్టార్ట్ చేస్తున్నారు. మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఒకసారి చూసేద్దాం పదండి. ఇదిగోండి హోటల్ పేరు బిస్మిల్లా హోటల్ అంట. ఇదిగోండి ఇటు నుంచి వెళ్తున్నాడు నార్మల్గా. ఇప్పుడే వండడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడే వండుతున్నారు అనుకుంటా. ఇదిగోండి మేకింగ్ ప్రాసెస్. అసలు చూడండి ఎంత పెద్ద హండియో, మామూలుగా లేదు. సరే అయితే ఇదిగోండి ఈ బౌల్స్లో సర్వ్ చేస్తారు. చెక్కల మీద వండుతున్నారు. పొద్దున్నే పెద్ద జనాలు ఏం లేరు కానీ జస్ట్ నార్మల్గా కొంతమంది అయితే వచ్చారు. ఎలా ఉంది పాయ? బాగానే ఉందా? నువ్వు చెప్పు, పాయ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. బాగుంది, సూపర్ ఉంది. కాళ్ళు ఉంటాయి, కాళ్ళతో కదా తయారు చేసేది. నువ్వు ఎన్నిసార్లు తాగవు విజయ్? నేను ఒక 10-15 సార్లు తాగాను. జలుబు చేస్తే బాగా పనిచేసింది. చలికాలంలో వేడి. శీతాకాలంలో జలుబు కానీ ఇలాంటివి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం ఒకసారి. బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ పాయ తాగుతాం. ఈ చలికి ఈ పాయ వేడికి లోపల ఉన్న చలి కూడా పోతుంది. ఏంటమ్మా? గొంతు క్లియర్గా ఉంటుంది. 4 అయింది కదండి, అందుకే పెద్ద జనాలు అయితే లేరు. జస్ట్ ఇంకొక గంట అయితే అసలు ఇది ఖాళీ ఉండదంట ఫుల్. హోటల్కి సంబంధించిన విజయవాడలో అయితే మేకాళ్ళు చేరువ అంటారు దీన్ని, ఇక్కడ పాయ అంటారు. అంతే తేడా. కాకపోతే ఇక్కడ కొంచెం మసాలాలు ఇసాలు దిట్టంగా వేసి తయారు చేశారు. అది కొంచెం టేస్ట్ కూడా బాగుంది. మిరియాలు ఎక్కువ వేసాడు. అయిపోయింది అప్పుడే. ఈ పాయ అయితే బాగుంది. నేను ఇంకోటి తెప్పించుకున్నా. వీళ్ళు అయితే ఒకటే తిన్నారు. నేనైతే ఇంకొకటి ఒక ఆపు తెప్పించుకున్నా, తింటున్నాను. అది కూడా ఇదైతే పాయ అయితే చాలా బాగుందండి. ఇది ఒకటే తిన్నారు, నేను 2 తింటున్నా. ఇది ఎముకలకి మంచిది. ఈ పాయ తింటే చెమటలు కూడా పడుతుంది నాకు. అబ్బో, మంట కూడా అలాగే ఉండడం.
ముక్కులో నీళ్ళు కూడా కారుతున్నాయి. ఇదిగో దగ్గర చూపి. మేకకాళ్ళకి సంబంధించింది ఇదిగో. ఖాళీ వెళ్దాం పదండి. థ్యాంక్ యూ అన్న సార్. मेरी वीडियो मत लो इसके लिए उनके लिए मेरी कैंसिल कर दो ओके. చూపించా. ఇప్పుడే మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇప్పుడే తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. చెప్పా కదా ట్రాఫిక్ స్టార్ట్ అయిద్దని. ఇదిగోండి స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఇక్కడికి వచ్చి మన పాయా తాగడం వల్ల మన ఫాలోవర్స్ కనపడ్డారు. ఇక్కడికి వచ్చి పాయా తాగడం వల్ల మనకి ఉన్న ఒక సబ్స్క్రైబర్ మనం కలిసారండి. కాసేపు ఆయనతో మాట్లాడి మనం బయలుదేరుతున్నాం. ఒకసారి ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం అండి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్దండి. ఇంకా మనం ఏరియాలో తిరగలేము కూడా, ట్రాఫిక్ అంత ఎక్కువైపోయింది. ఇక్కడ నిదానంగా బయలుదేరిపోవడం బెటరు. వెళ్తా వెళ్తా ఒకసారి బయట ఉన్న లూస్ మొత్తం చూసుకుంటూ వెళ్దాం. ఇది పాయా. ఇక్కడ కూడా పాయా సెంటర్లు ఎక్కువ ఉన్నాయండి బాగా, చార్మినార్ ఎదురుకుండా. చూశారు కదా, ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. మా వీడియోలు పెద్ద రీచ్ అవట్లా, మా తెలియక మేము షార్ట్లు ఎక్కువ పెట్టేసాం. దానివల్ల మా ఛానల్ అనేది మానిటైజేషన్ కాదని రీసెంట్గానే తెలిసింది. అప్పటి నుంచి ఫుల్ వీడియోలు అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యాం.